ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 19వ అధ్యాయం. చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిషార్యమునందున్న మహామునులందరూ కలిసి సిదానందునికి స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడనవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రుల వలె నేత్రముల గలవనియో, సర్వాంతర్యామివనియో, బ్రహ్మ రుద్ర దేవేంద్ర అదులచే సర్వదా పూజింపబడువాడనియో, నిత్యుడవనియో, నిరాకారుడవనియో, సర్వజనుడిచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడగో ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటుమి, మమ్ము ఉద్ధరింపము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరవగుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనము నేనెంతోనో సంతసించి తిని, నీకిష్టం వచ్చిన వరమును కోరుకోమని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపై ధ్యానముండునట్లు అనుగ్రహింపము, మరి ఏదియూ నాకు అక్కరలేదని వేడుకొనేను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చి తిని, అదియునుగాక మరొక వరమును కూడా కోరుకోను ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములను చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకే ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరకకోపబడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలని దీనిని మహత్యమును తెలిసి ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమిత్తముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములుగాను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను. నా యందు భక్తి గల వారికి పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజ్యమును శయనింతును. ఇప్పుడు నీ వసంగిన సూత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రములకేగి శేషపానంపు మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోపునికి తెలియజేసెను. నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణి ఉపదేశం ప్రకారం ముని పొంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమును కరిగిరి. 1వ అధ్యాయము సమాప్తము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.